హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రోవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, మార్నింగ్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ మార్నింగ్ ఫీలింగ్స్ ఏంటో మనం చూస్తాం. నేను ఈ మధ్య ఎక్కువ కైలాష్ మానస్ సరోవరం వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నాను. నాకు నిజంగానే అక్కడ శివుడు ఉన్నాడా, పోయి చూడాలి అట్లుంది. కానీ అంత దూరం వెళ్ళడం కంటే ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటా శివుణ్ణి చూడాలి అనుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ బ్యూటిఫుల్గా ఉంది అక్కడ చూస్తూ ఉంటే, అక్కడ వెళ్ళి చూడాలి అనిపిస్తుంది. కానీ అది వీలవుతుందో లేదో తెలియదు. కానీ నేను రోజు ఆ కైలాష్ పర్వతం చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నా. అంటే అది చూస్తుంటేనే చాలా బాగుంది. ఓకే, చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఆ పర్వతంలో. కొందరంటారు ఆ కైలాష్ పర్వతం కింద ఒక సిటీనే ఉంది, అంటే వేరే లోకం ఉంది అని అంటారు. దాని దగ్గరికి కూడా మనం వెళ్ళలేమంట. దూరం నుంచి అది మనని నిట్టేస్తున్నట్లుగా ఉంటుందంట. ఆ ఎనర్జీ, అంత ఎనర్జీ, అంత వైబ్రేషన్ ఉందంట అక్కడ. ఈ జన్మలో వీలవుతుందో లేదో తెలియదు. వీలైతే ఒకసారి వెళ్ళి చూసేసి వస్తాను. అప్పుడు మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, మీ పార్ట్నర్ మార్నింగ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఈరోజు మనం చూస్తాం. మార్నింగ్ లేచిన వెంటనే మీ పార్ట్నర్కి మీరు గుర్తొచ్చారా లేదా? అసలు మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? తన మనసు ఈరోజు ఎలా ఉంది? పీస్ఫుల్గా ఉందా, టెన్షన్గా ఉందా? మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా ఇంకెవరి గురించి అయినా ఆలోచిస్తున్నారా అనేది మనం ఇప్పుడు చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? హార్డ్ వర్క్. మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేస్తే దేనికోసం? దాని ఫలితం కోసం వెయిట్ చేస్తుంటారు కదా. మీ పార్ట్నర్ వచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నారు, దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు ఒక ఇన్నోసెంట్ పర్సన్, మీరు చాలా ప్రేమించే పర్సన్ మీరు అనుకుంటున్నారు. అండ్ తన గురించే మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, స్టక్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నారు. మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు, మీ సమస్యలతో మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. అంటే తను ఎంత ప్రేమ ఇస్తే అంత ప్రేమ కావాలి అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? ఈరోజు మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు? డెవిల్ కార్డ్. మీరు మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉందేమో, అందుకే మన దగ్గరికి రావటం లేదు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీరు. అండ్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి తనని కలవాలనుకుంటా ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు. మీ పార్ట్నర్కి అయితే మీరు తనని ప్రేమిస్తున్నారని మీ పార్ట్నర్ తెలుసు. అండ్ మీరు స్టక్ అయిపోయినారు, లేదా మీ పార్ట్నర్ తన ఆలోచనలతో స్టక్ అయిపోయినారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చి మీరు మీ పార్ట్నర్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ మీరు మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నరే మీ ప్రపంచం అనుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే మీరున్నారు. ఓకే, ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. హార్ట్ బ్రేక్ వచ్చింది. ఇక్కడైతే మీకు ఏదో ఒక బాధ వేస్తుంది, అందుకే మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ మీకు టైం ఇవ్వటం లేదనుకుంటున్నారు. మీ మనసులో మీ పార్ట్నర్ అంటే ప్రేమ ఉంది, హేట్ ఉంది, రెండు ఉంది. అందుకే ఎట్లయినా సరే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ దిస్, ఏంటి నీ మనసులో అసలు ఏముంది చెప్పు నాకు అని అడగాలనుకుంటా ఉన్నారు. అండ్ మీరు ట్రాప్డ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్లోంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతూ ఉన్నారు. ఏదో ఒక బాధపడుతూ ఉన్నారు మీరు. అండ్ మీకు ఒక నిజం తెలియాలి అని ప్రే చేస్తూ ఉన్నారు, మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, నమ్మకం పెట్టుకో ఉన్నారు. మీ పార్ట్నర్ ఎట్లాగైనా సరే మీ లైఫ్లోకి వచ్చేస్తారు అన్న నమ్మకం అయితే మీలో ఉంది. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? స్పిరిచువల్. మీ పార్ట్నర్కి ఈగో డెత్ అయ్యింది, స్పిరిచువల్ అవేకెనింగ్ జరిగింది. తను కొంచెం మెడిటేషన్ చేయడం, పూజలు చేయడం, బుక్స్ చదవడం అలా చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు.
అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుందో అదే మీ లైఫ్లో జరుగుతూ ఉంటుంది. మీ ఇద్దరు ట్విన్ ఫ్లేమ్స్ అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. వావ్! మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ గురించి తన ఇంట్లో వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు. తన చుట్టూ ఉండే మనుషులతో మీ పార్ట్నర్ పోరాడుతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. ఇద్దరు ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారు. మీరే మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఓకే. ఫీలింగ్ లైక్ షిట్ అంటే ఎంతో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే కూర్చోన్నారు మీరిద్దరు. తను మీ పార్ట్నర్ అలాగే ఆలోచిస్తున్నారు, మీరు అలాగే ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ అనమాట. రీడింగ్స్ తీసుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి రీడింగ్ తీసుకుంటున్నారు, మీ పార్ట్నరు మీ గురించి రీడింగ్ తీసుకుంటా ఉన్నారు. ఇద్దరి మనసులో ప్రేమ ఉంది, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాలేకపోతా ఉన్నారు. ఓకే. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి? మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని స్పై చేస్తూ ఉండారు. ఇప్పుడైతే మీకు ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు. అండ్ ఫ్యూచర్లో కొంచెం ఏదో క్లాష్ అయితే రాబోతుంది. మీకు పాస్ట్లో విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది. ఇప్పుడైతే మీ పార్ట్నర్తో మాట్లాడాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ ఎనర్జీలో మీరుంటారు. ఎందుకంటే మీ పార్ట్నర్ వచ్చి ఏదో తన మనసులో ఏదో ఒక సీక్రెట్ పెట్టుకున్నారు, అది మీతో చెప్పడం లేదు. అందుకే మీరు మీ ఎనర్జీలో ఉంటారు. మీ పార్ట్నర్ని చేస్ చేయరు ఫ్యూచర్లో. ఓకే. మీ పార్ట్నర్ ఏం పెట్టుకున్నారు? తన మనసులో ఏం పెట్టుకున్నారు? ఏం రహస్యం దాచిపెట్టుకున్నారు? తను ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. తను చేస్తుంది కరెక్టా లేదా అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అది మీతో చెప్పడం లేదు. ఒంటరిగా ఉంటున్నారు. తనకు కొంచెం టైం కావాలి. అంటే ఒక్కొక్కసారి తనకి మెడిటేషన్ చేయాలి, ఇలాగంతా స్పిరిచువల్ వరల్డ్లో ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు డిస్టర్బ్ చేస్తుంటే తనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. అందుకని మీ పార్ట్నర్ వచ్చి క్లోజ్డ్ బుక్ అవుతున్నారు. అప్పుడప్పుడు కామ్గా ఉండి తన మెడిటేషన్, ప్రాణాయామ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ మీరు మీ ఎనర్జీలో ఉంటున్నారు, కానీ మీ పార్ట్నర్ గురించి ఓవర్ థింకింగ్లో అయితే మీరు ఉంటుంటారు. అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? జగిలవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. కొందరి విషయంలో మీ పార్ట్నర్ లైఫ్లో ఇంకెవరన్నా ఉండొచ్చు, వాళ్ళ మీరా అని చేస్తారు. మీ పార్ట్నర్ మీకు సెకండ్ ఛాన్స్, అంటే కొందరు పార్ట్నర్ వచ్చి సెకండ్ ఛాన్స్ కావాలని కోరుకుంటున్నారు. మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఎక్కడ తనతో ఆర్గ్యూ చేస్తారేమో అనుకుంటారు, కానీ మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, మీ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు, కానీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ త్వరలోనే మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే సెల్ఫ్ హీలింగ్, నేను నీకు చాలా అడ్జస్ట్ అయ్యాను, ఇంకా అడ్జస్ట్ కాలేను, నాకు మనశ్శాంతి కావాలి అంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే సీక్రెట్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్, కానీ నీతో చెప్పడం లేదు. నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, కానీ నీతో చెప్పడం లేదు, సీక్రెట్గా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ మిథున రాశి అయితే లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవాలి, జీవితం చాలా చిన్నది, మిమ్మల్ని కలవాలి అంటున్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే జడ్జిమెంట్, నువ్వు అనవసరంగా నన్ను జడ్జి చేస్తున్నావు, నన్ను అడగకుండానే నన్ను అన్నిటికి జడ్జి చేసేస్తున్నావు, ఒక డెసిషన్ తీసేసుకుంటున్నావు అని అంటున్నారు. ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు. నన్ను ఒంటరిగా వదిలే, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే కొంచెం జెలస్, యాంగర్ అవుతుంది, ఎందుకంటే తను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే ప్లెజర్, లుకింగ్, నిన్ను చూడడం, నీతో మాట్లాడటమే నాకు గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ అంటున్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే నువ్వు నా హృదయాన్ని దొంగిలించావు, దాన్ని మొదటి చూపులోనే నా హృదయం నీదైపోయింది, దానిని జాగ్రత్తగా మీ పార్ట్నర్ ధనుస్సు రాశి అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నా కోసం వెయిట్ చేయి, నేను వస్తున్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలంది, ఇంకొంచెం దగ్గర
కమ్ క్లోజర్ అంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే నేను చాలా రెస్పాన్సిబిలిటీస్తో బిజీగా ఉన్నాను, నువ్వు కొంచెం నా కోసం వెయిట్ చేయాలి అంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే నేను నీ కోసం వెయిట్ చేస్తాను, నా లైఫ్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ అంటున్నారు. మీకోసం మీ పార్ట్నర్ వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూనే ఉంటారు మీకోసం మీ పార్ట్నర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.